హలో అండి, నమస్తే. ఈరోజు సండే మటన్ విత్ బీన్స్ అన్నమాట. ఫ్రెంచ్ బీన్స్, అల్లం వెల్లి ఇది ఉల్లిపాయలు వేగినాయి, టమాటాలు వేగుతున్నాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. కొద్దిగా పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఇవి మాంసం శుభ్రంగా కడిగి ఇలా జల్లిగా దీంట్లో గిన్నెలో తీసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకుంటే వాటర్ అంతా పోతుంది, నీటి పర్సెంట్ కాదు. ఇలా వేసుకున్నాను. కడిగి ఒక 5 నిమిషాలు జల్లి చిల్లీలు దీంట్లో తీసి పెట్టేసుకున్నామంటే నీళ్ళంతా వదిలిపోతుందండి, నీటి పర్సెంట్ రాదన్నమాట. మనం కడిగింది చాలామంది కడిగి అలాగే వేసేస్తారు మాంసాన్ని. అలా వేయకూడదండి. వేసుకుంటుంది వాసన. ఇప్పుడు ఒక్కొక్క వస్తువుని వేసుకుంటాము. పసుపు, కారం, ధనియా పొడి, ఉప్పు కూడా వేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. మాంసాన్ని మూత పెట్టి ఉంచినామంటే బాగా అందులో నీళ్ళంతా వదిలి అందులోనే కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడుకుతుందన్నమాట. మాంసం ఇలా ఉడికితే మొత్తం నీళ్ళు వాసన అంతా పోతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. ఇలా వేగింది. ఇది వేగి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. మాంసం బాగా వేగి అందులో నీళ్ళు ఆరిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇందులో బీన్స్, ముందు కొబ్బరి వేసుకోవాలండి. ఒక చెంచాడికి కొబ్బరి చాలు, ఎక్కువ వద్దు. బీన్స్ కడిగి పెట్టుకున్నాను కదా, బీన్స్ అంతా వేసేస్తున్నానండి. ఉప్పు అంతా వేసేసాము, కారం, ఉప్పు మొత్తము, కొత్తిమీర, కూడా వేసేసానండి. వేయాల్సినవన్నీ వేసేసాము. ఇప్పుడు ఒక 3 విజిల్లకు కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్కి వస్తే 3 విజిల్ సరిపోతుందండి. ఒకటి హైలో పెట్టి మిగతాదంతా మీడియంలో పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 4 విజిల్లకు రావాలి. ఒక పక్క మాంసం ఉడుకుతుంది, బీన్స్ ఉడుకుతుందండి, కర్రీ అవుతుంది. ఈలోగా ఈ టమాటా రసం చేస్తున్నాను ఈరోజు. టమాటాలని బాగా నానబెట్టి ముక్కలుగా కోసుకొని ఉప్పు వేసి, కళ్ళుప్పు వేసి బాగా మెత్తగా పిసుకొని రసం ఇట్లా తీసుకోవాలండి. దీంట్లో చింతపండు గుచ్చారు, ఓన్లీ టమాటా రసం అన్నమాట ఇది. మసాలాలు వేసుకున్నాను.
జీలకర్ర, ధనియాలు, కాలు మిరియాలండి. తర్వాత వచ్చిన ఉల్లిపాయలు దంచేసుకున్నాను, ఉల్లిపాయలు కోసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు అనమాట. ఇప్పుడు పోపు పెట్టేద్దాం. రసానికి పోపు పెట్టేద్దాము. ఇది ఓన్లీ టమాటా రసం అండి. ఉల్లిపాయలు, ఇంగువ అండి, కొద్దిగా ఇంగువ, వచ్చి మసాలాలన్నీ కొంచెము బాగా దూరగా వేయించుకోవాలండి. కమ్మటి వాసన వస్తుందండి. రసంలో గుమాలిస్తుంది అన్నమాట ఈ వాసన అయితే. పక్కన వాళ్ళకందరికీ గుమాలిస్తుంది రసం వెళ్ళి. ఈ విధంగా పెట్టినామంటే ఇలా వేయించుకొని కట్ చేసుకోవాలండి. ఉప్పు వేసి టమాటా పళ్ళు పిసికినాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఉప్పు కావాల్సినంత వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుంది, ఉప్పు కారం అయిపోతే ఇదైపోతుందండి. ఇప్పుడు టమాటా తీసిన రసం వేసేస్తుంది. కొత్తిమీర వేసుకోవాలండి. అందులోనే రసం పొడి ఇంట్లో తయారు చేసిందనమాట. రసం పొడి ఒక స్పూన్. ఆల్రెడీ మిరియాలు అవంతా దంచి వేసినాము. ఇది కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఒక పొంగు పైకి స్టార్ట్ ఉడుకుతుందనేలోగా ఒక పొంగు వస్తుందనేది ఆఫ్ చేసేదండి. మరీ పొంగి పొరలకూడదు. రసం అయితే ఎక్కువ పొంగిపోకూడదు అనమాట. ఒక పొంగు పైకి వస్తుంది కదా, అప్పుడే ఆఫ్ చేసేయాలి అనమాట. ఇలా స్టార్ట్ అయింది చూడండి ఒక పొంగు. ఇప్పుడు ఆఫ్ చేసేయాలండి. ఇది రసం రెడీ అయిపోయినట్టు అన్నమాట. చాలు, ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. చింతపండు ఇది టమాటా రసం కాబట్టి. హలో అండి, ఇది రసం అండి రెడీ. చూసిన టమాటా రసము, బీన్స్ మాంసము, కొంచెం మాంసం అనండి. తర్వాత వేడి వేడి అన్నము, పెరుగు, వాటర్ మిలన్ ఫ్రూట్ అనమాట. ఈరోజు మా లంచ్, సండే లంచ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.